హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి వ్లాగ్ షేర్ చేస్తున్నా అండ్ ఇందులో కొన్ని అప్డేట్స్ కూడా ఇస్తాను మీ అందరికీ. అండ్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్ అనమాట. ఇంకా మా మమ్మీ వచ్చిన కాంచి తిండి 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 అని మొదలుపెట్టింది. నీరసం అంటే పేరెంట్స్కి ఎస్పెషల్లీ మదర్స్కి ఫస్ట్ గుర్తొచ్చేది తిండి కదా. శుభ్రంగా తినాలి తినాలి అని రోజుకో రకం బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా తిండి బాగా ఎక్కువైపోయింది. సో నేనైతే రెడీ అయిపోయాను. మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేశాను కదా, ఈరోజు బయటికి వెళ్తున్నాను అనమాట. సో కొత్త డ్రెస్ వేసుకున్నా, మీకు చూపిస్తాను ఫుల్ వ్యూ. ఇవన్నీ సమ్మర్ కోసం స్టిచ్ చేయించుకున్నా ఎప్పుడో, బట్ ఇప్పుడు ఫైనల్లీ తీసాను. అండ్ కొంచెం జలుబుగా ఉందన్నమాట, వేడి చేసి రన్నింగ్ నోస్ ఉంది. అండ్ ఇప్పుడైతే మేము 11 o'clock షోకి మూవీకి వెళ్తున్నాము. వచ్చి 1 week అయిపోయింది. 1 week నుంచి వెళ్దాం అనుకుంటూ ఫైనల్లీ ఈరోజు టికెట్స్ దొరికే కల్కి మూవీకి వెళ్తున్నాము. సో అదే హరీలో ఉన్నాం అనమాట. ఇంకో 1/2 hour మాకు ట్రావెల్ ఇదంతా సరిపోతుంది. అండ్ మూవీకి వెళ్ళొచ్చాక ఇంకొక విషయం కూడా షేర్ చేస్తాను మీకు. ఏమనుకోద్దు, ఫుల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి అండ్ తల అసలు ఆరలేదు. ఇంకా అందుకే ఇలా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ టై చేసేస్తే జలుబుకి ఇంకా ఎక్స్ట్రా అయిపోతుందేమో అని. సో లేట్ అయిపోతుందని కాల్ వచ్చింది. ఇంకా నేను, విజయ్ అండ్ సారిక మాత్రమే వెళ్తున్నాం మూవీకి. లైటింగ్ అస్సలు ఈవెన్గా రావట్లేదు. సార్కి నా డ్రెస్ చూపించవా? అండ్ నేను ఫుల్ హరీలో ఉన్నాను, మీకు కనిపిస్తుంది అనుకుంటా. అండ్ ఈ అవుట్ఫిట్స్ అన్నీ నేను డిజైన్ చేసుకున్నాను అండి సెల్ఫ్గా, సమ్మర్ కోసం అని. ఇవన్నీ నేను మీకు త్వరలో షేర్ చేస్తాను. కొత్త డ్రెస్సెస్ అన్నీ వేసుకుంటున్నాను 1 by 1. అండ్ మేమైతే మూవీకి వచ్చామన్నాను కదా, మల్టీప్లెక్స్కి వచ్చాము. ఆల్మోస్ట్ నేను రాకముందు నుంచి మా వాళ్ళని ఆపుతున్నాను, మూవీ చూడొద్దు, వెయిట్ ఫర్ మీ అని. ఫైనల్లీ నేను వచ్చిన 1 weekకి మూవీకి వెళ్తున్నాను. మధ్యాహ్నం అండ్ చాలా డిఫరెంట్గా కొత్తగా అనిపించింది. లాస్ట్ మేము ఇండియా వచ్చినప్పుడు ఏ మూవీ చూసానో కూడా నాకు గుర్తులేదు. మేము కిడ్స్తో జర్మనీలో మూవీస్కి వెళ్ళడానికి అలవెన్స్ ఉండదు అండ్ అంత చిన్నపిల్లలతో మూవీకి వెళ్ళలేము. మూవీ అంటే ఇంట్లో చూడొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం థియేటర్లో చూస్తే ఆ ఫీలింగ్ వేరు. బట్ ఎంత మూవీకి వచ్చినా సరే ఇంట్లో పిల్లల్ని వదిలేసామన్న గిల్ట్, మా హస్బెండ్ లేరన్న ఇది, ఆ రెండు నా మైండ్లో హాఫ్లో కూర్చుండిపోయాయి అనమాట. నేను ఫుల్గా ఎంజాయ్ చేయలేకపోయాను. మధ్యలో ఒక 1/2 hourకి ఒకసారి ఇంటికి ఫోన్ చేసి పిల్లలు ఎలా ఉన్నారు, అషి గురించే నా భయం, అషి ఏడుస్తుందేమో కనుక్కోమంటూ. ఇంకా అలా సంహవ్ మూవీ అయితే బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఇంటర్వెల్లో అనమాట ఇవన్నీ మిస్ అవుతాం కదా. ఇంకా నా ఫేవరెట్ కార్న్, ఇంకా లావా కేక్ ఇవన్నీ తీసుకొని ఇంక ఫైనల్లీ 3 hours మూవీలో అయితే కూర్చున్నాము. బాగానే ఎంజాయ్ చేసాం. మార్నింగే తీయమన్నాను, ఎందుకంటే అషి 11కి పడుకునే టైం అనమాట. ఇంకా 11 షోకే బుక్ చేసుకున్నాం మేము కూడా. అండ్ మూవీ అయిపోయి ఇంక ఇంటికి వచ్చేసాను ఫాస్ట్గా. ఇంటికి వచ్చేటప్పటికి లేచిందంట అషి. ఇక్కడ మమ్మీ డోర్ వేశారు. నేను బయటికి వెళ్ళి వస్తుంటే అషి అసలు ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో, ఒకలాంటి ఎక్సైట్మెంట్, నవ్వు. ఇంక అప్పటి నుంచి నన్ను వదిలిపెట్టదు అనమాట. ఇంకొచ్చాక పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా లంచ్ కూడా చేసేసాను. అండ్ బిజినెస్ అప్డేట్ అని చెప్పాను కదండి, మమ్మీకి ఇప్పుడు హెల్త్ బాగుండట్లే అని చెప్పాను కదా. సో జావా ఫ్లోర్, మిల్లెట్స్ది, రాగి ఫ్లోర్ ఇవన్నీ కూడా స్టాప్ చేసేసాము. మా మమ్మీ అవన్నీ చేసే పొజిషన్లో లేరు. అండ్ ఇక్కడ లంచ్ కూడా అంతా అయిపోయింది. అండ్ నేను అరౌండ్ 3:34 కల్లా బయలుదేరుతున్నాను, 3:30కి. అండ్ డ్రెస్ మార్చుకొని ఎక్కడికి వెళ్తున్నానంటే, చెప్పాను కదా పిల్లల కోసం ఒక ముందడుగు వేస్తున్నానని, డ్రైవింగ్ నేర్చుకుంటున్నా. ఇది 2nd day ఆఫ్ డ్రైవింగ్ అనమాట. ఫస్ట్ డే ముందు రోజు వెళ్ళొచ్చాము. నాకు డ్రైవింగ్ అంటే ఎంత భయం అంటే, ఆకాశంలోంచి ఎవరు నన్ను కిందకి తోసేస్తే పడిపోతానేమో అన్న భయం ఉంటుంది చూసారా, అంత భయం. నాకు అస్సలు తెలియదు ఎందుకు అంత భయపడతానో. ఇన్ని ఇయర్స్ నేను నేర్చుకోకపోవడానికి మెయిన్ నా భయమే రీజన్ అనమాట. నేను ఇంకా డిసైడ్ అయిపోయాను, వద్దు, ఇట్స్ నాట్ ఫర్ మీ అని. నాకు జర్మనీలో మాస్టర్స్ చేయడమే ఈజీ అనిపించింది. అప్పుడు కూడా అంత ఆలోచించకుండా వెళ్ళిపోయాను. బట్ డ్రైవింగ్ అంటే అసలు చెప్పాను కదా, టు ద పీక్స్ భయం అనమాట. ఇంకా ఇప్పుడు పిల్లలు వచ్చాక జర్మనీలో ఉంటాము,
అండ్ ఎప్పుడు ఎలాంటి అవసరాలు వస్తాయో తెలీదు. సో, నాకు ఇండియాలో ఉన్నప్పుడే కొంచెం పిల్లల్ని చూసుకోవడానికి ఎవరైనా ఉన్నా టైం దొరుకుతుంది. అండ్ కంప్లీట్‌గా జర్మనీలో నేర్చుకోవడం మంచిదే. బట్ నాకు పిల్లల్ని ఇద్దరిని వదిలేసే అంత టైం ఉండదు. ఆహ్, ఆ ఫెసిలిటీ కూడా లేదు మీరు చూసుంటే. బట్ అట్‌లీస్ట్ బేసిక్స్ అన్నా నేర్చుకోవాలి. ముందు ఆ భయం పోగొట్టుకోవాలి అన్నది నా తపననమాట. సో, ఎలా అయినా చాలా లాస్ట్ ఇయర్ కూడా అలానే వచ్చాను డెలివరీ అయ్యాక. 4 మంత్స్ ఉన్నాను కదా! సో, డ్రైవింగ్ నేర్చేసుకోవాలి అనుకున్నాను కానీ, స్టార్ట్ చేశాను కానీ, ఆ భయంతో నేను ఫస్ట్ డేనే వెనక్కొచ్చేసాను. చెప్తున్నాను కదా! నేను దేనికి బేసిక్‌గా అంత భయపడను. బట్ డ్రైవింగ్ అంటే ఇంకొక ప్రాణం. అమ్మో! ఏమైపోతదో అన్న భయం అనమాట చాలా ఉండిపోయింది. ఫైనల్లీ ఇప్పుడు ఓవర్‌కమ్ చేశాను. అండ్ ఇది సెకండ్ డే అని చెప్పాను కదా! ఫస్ట్ డే డ్రైవింగ్ స్కూల్లోనే నేర్చుకుంటున్నాను. మా డ్యాడీ దగ్గర నేర్చుకోవచ్చు కానీ మన ఓన్ కార్ అన్న భయము. సో, ఆ ఫ్రీడమ్‌తో మనం నేర్చుకోము. బయట మనీ పే చేసి నేర్చుకుంటే అట్‌లీస్ట్ దానికోసమన్నా వెళ్తామని. అండ్ ఫస్ట్ డే మీరు నమ్మరు, నేనెళ్ళి కార్ సీట్‌లో కూర్చొని నా గుండె ఎంత ఫాస్ట్‌గా అంటే నాకు పైకి వినిపిస్తుంది. అంత ఫాస్ట్‌గా వినిపిస్తుందనమాట. నేను ఆయనతో చెప్దాం అనుకున్నాను. నాకొద్దు నేను వెళ్ళిపోతాను అని. ఆయనకి చెప్పాను, అంకుల్ నాకు చాలా అంటే చాలా భయం. నేను అందుకోసమే ఇన్ని రోజులు నేర్చుకోలేదు. మీరు కంట్రోల్ చేయండి, లేదంటే ప్లెయిన్ గ్రౌండ్స్‌లో ఎక్కడైనా వెళ్దామన్నాను. ఆయన ఏం అవసరం లేదు, నేను గైడ్ చేస్తాను కదా అని చెప్పేసి ఇంకా తీసుకొని వెళ్ళారు. ఇప్పటికి 4 డేస్ అయింది. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే 1-2 డేస్‌లోనే అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. మేబీ నేను చాలా తలుచుకొని భయపడి ఉంటాను అని నాకు అనిపించింది. అండ్ నాలా ఎవరైనా భయపడుతుంటే కనుక నేను చెప్తానండి, మీరు మంచి డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకోండి. తప్పకుండా భయం పోతుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఆ భయం మ్యాక్సిమం పోయిందని చెప్పాలి. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 15 డేస్ అనమాట క్లాస్. నేను క్లాస్ అంతా అయిపోయాక నేను ఆయన డీటెయిల్స్ కావాలంటే అడిగిస్తాను మీకు. నాకు హెల్ప్ అయిందంటే మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు భీమవరంలో ఉన్న వాళ్ళకి. అండ్ నా మెయిన్ మోటో వచ్చేసి మా హస్బెండ్ జర్మనీ నుంచి వచ్చేటప్పుడు నేనే వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి అని. లాస్ట్ ఇయర్ అలానే అనుకున్నాను, భయంతో వెళ్ళలేకపోయాను. బట్ ఈ ఇయర్ ఐఎమ్ కాన్ఫిడెంట్. తను వచ్చినప్పుడు నేను సెల్ఫ్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళి తనని నేను ఎక్కించుకొని రాగలను అని చెప్పేసి. సో, అది నేను మా పిల్లల కోసం ముందడుగు వేశాను. అండ్ హోప్ఫుల్లీ జర్మనీలో టైం దొరికి బయటకెళ్ళి నేర్చుకోవడానికి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను తప్పకుండా నేర్చుకుంటాను. అండ్ వెరీ సూన్ మేబీ జర్మనీలో కూడా డ్రైవ్ చేసే ఆపర్చునిటీ వస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్ అయితే నాకు ఎన్ని చెప్పి పంపించారంటే, ఈ ప్రపంచంలో డ్రైవ్ చేసే వాళ్ళందరూ నీలాగా భయస్తులే, అందరూ నేర్చుకున్నాకే డ్రైవింగ్ చేస్తారు, అందరికీ పాసిబుల్ అవుతుంది, నీకు ఇంకా పాసిబుల్ అవుతుంది, యూ కెన్ డూ ఇట్. జస్ట్ ఏంటంటే ఆ భయాన్ని ఓవర్కమ్ చెయ్యి. ఒకసారి కార్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేసావంటే సీట్ మీద కూర్చొని నువ్వు మొత్తం మర్చిపోతావు. ఓన్లీ కాన్సన్ట్రేషన్ రోడ్ మీద ఎలా వెళ్తున్నావు ఏంటి అన్నదే ఉంటుంది. ఆ భయం కూడా గుర్తురాదు నీకు. సో, అన్నీ ఓవర్కమ్ అవుతావు, స్టార్ట్ చేయి అని నన్ను బాగా మోటివేట్ చేశారు. అలానే జరిగింది. నౌ హీ ఈజ్ హ్యాపీ అండ్ నేను కూడా హ్యాపీ. సో, అలా డ్రైవింగ్ చేసుకొని ఇంకా చెల్లి నేను ఇద్దరం నేర్చుకుంటున్నాము. సో, ఇద్దరం అయిపోయాక డీమార్ట్కి వచ్చామన్నమాట. కొన్ని ఇంట్లోకి తీసుకోవాల్సినవి ఉంటే డీమార్ట్కి వచ్చాను. డీమార్ట్కి ఎప్పుడు వచ్చినా ఒకటే ఫీలింగ్, ఫ్రీగా ఎవరైనా సరుకులు ఇస్తున్నారేమో అనిపిస్తుంది నిజంగా. అంటే వేరే సెన్స్లో చెప్పట్లేదు, అంత రష్ ఉంటుందన్నమాట బయట కానీ, ఆ రోడ్డు పైన కానీ, లేదంటే స్టోర్స్లో కానీ. ఇంకా వెళ్ళి లిఫ్ట్ కోసం వెయిట్ చేసి ఎత్తుక్కొని ఇంకా అలా కావాల్సినవి కొన్ని తీసుకున్నాను. మెయిన్ ఫ్రెష్ క్రీమ్ కోసం అని వచ్చాను, అది దొరకలేదు. అండ్ ఇక్కడ కొన్ని మిల్లెట్స్ అవి వేరే వేరే షాప్స్కి వెళ్ళొచ్చు కానీ ఆల్ టుగెదర్ ఇక్కడ దొరికేస్తాయిలే అన్నట్టు. అండ్ మేము డ్రైవింగ్కి వెళ్ళిన దగ్గరలో అనమాట కొంచెం, అందుకని డీమార్ట్కి వచ్చాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పలకరించారు, హ్యాపీ అండి ఆగి మాట్లాడి పలకరించినందుకు. సో, ఇక్కడ కొన్ని షాపింగ్ చేస్తున్నాం. అండ్ మీ అత్తయ్య రాలేదా అని అడిగారు కదా. సో, ఆ రోజు అత్తయ్య వచ్చారు ముందు రోజే. అండ్ మమ్మీకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. సో, హాస్పిటల్ పని మీద వేరే ఊరు వెళ్ళారనమాట. అందుకే ఆ రోజు ఇంకా నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేస్తూ వీడియో ఏం షూట్ చేయలేదు. అండ్ ఈ వ్లాగ్లో అయితే కొంచెం షూట్ చేశాను. అండ్ ఇక్కడ దక్షిత్ కోసం డ్రాయింగ్కి బుక్స్ తీసుకుంటున్నాను అనమాట. ఇవి హ్యాండీగా చాలా బాగున్నాయి, 27 రూపీస్ ఎంత పడ్డాయి.
ఫ్రూట్స్కి ఫ్రూట్స్, వెహికల్స్కి వెహికల్స్ అలా ఉన్నాయన్నమాట. అండ్ స్కెచెస్కి అస్సలు తీసుకోవద్దు పిల్లలకి. క్రేయాన్స్ కన్నా పెన్సిల్సే బెటర్ అండి, వాళ్ళకి లైట్గా ఉంటుంది అండ్ వాళ్ళు పాడు చేసినా కొంచెమే పాడవుతుంది. క్రేయాన్స్ అయితే గమ్మున ఎక్కడైనా గోడల మీద రాసేయడం, స్కెచెస్ అయితే రాసేయడం ఈ పని మీదే ఉంటుందని చెప్పి నేను అలాంటివి ఏమీ పర్చేస్ చేయలేదు. పెన్సిల్స్ ఒకటే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ కోసం వెతుకుతున్నాను. దక్షిత్ వాళ్ళకి ఐస్ క్రీమ్ చేద్దామని చెప్పి ఎంత వెతికానో, ఎన్ని షాప్స్ వెతికినా దొరకలేదు. ఫైనల్లీ ఇంక అమెజాన్లోనే ఆర్డర్ చేసుకోవాల్సి వచ్చింది. ఐడి బటర్ లేదా? నాకు ఇష్టమైన థింగ్ ఏంటంటే డీమార్ట్లో కప్స్. ఎప్పుడు వెళ్ళినా కప్స్ ఖచ్చితంగా ఒక్కటన్నా తీసుకోకుండా రాను. అది ముందు నుంచి డీమార్ట్ పెట్టినప్పటి నుంచి ఉన్న అలవాటు. బట్ ఆ రోజు ఎందుకో నాకు అంత ఎక్కువ అనిపించలేదన్నమాట. కప్స్ ఏమీ వావ్ భలే ఉంది అన్నట్లేవు, ఎందుకంటే చాలా కప్స్ తీసేసుకున్నాను, అవి ఇంట్లో ఉన్నాయి. అండ్ ఈ బ్లాక్ అండ్ వైట్ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంటే ట్రై చేశాను, కానీ అది అంత నచ్చలేదు. బట్ చెల్లి అయితే ఒక గ్లాస్ కప్ తీసుకుందనమాట. అండ్ ఇక్కడ ఏవో క్లిప్స్ కావాలని అడుగుతుంది. ఇంక ఫైనల్లీ అలా కావాల్సినవన్నీ తీసుకొని బిల్లింగ్ వేయించుకోవడానికి టైం పట్టింది ఆబ్వియస్లీ. అండ్ బిల్లింగ్ వేయించుకున్నాక తప్పకుండా చెక్ చేసుకోండి అన్నీ వచ్చాయా లేదా అనేసి. అండ్ ఇక్కడ కిందకి వెళ్తున్నాము. అండ్ ఇంకా ఇంటికి కంగారే అనమాట. చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తున్నాం డీమార్ట్లో కొన్ని తీసుకుందామని. ఇంకా ఆ రోజు ఫైనల్లీ తీసుకున్నాం, అంత దూరం వచ్చామని. ఇంక ఇంటికి వచ్చేటప్పటికి అషిత నిద్ర లేచి నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. అండ్ ఇంకా రాగానే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను. స్నాక్ అంటే ఏం లేదు, డేలో ఆమ్లెట్ తినకపోతే స్క్రాంబుల్డ్ ఎగ్ వేస్తాను అండ్ జ్యూస్ ఏదో ఒకటి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు పైనాపిల్ మా కిడ్స్కి చాలా ఫేవరెట్ అయిపోయింది ఇద్దరికి. సో పైనాపిల్ తినడం కానీ జ్యూస్ కానీ తాగుతున్నారు. ఇంకా అవే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను బయటికి వెళ్ళి వస్తే అస్సలు చంక దిగదు. ఇంకా నేను వెళ్ళిపోతానేమో అని భయపడుతుందేమో తెలియదు, కానీ ఇల్లంతా ఎత్తుక్కుంటుంది. ఇంకా అసలు నన్ను పొరపాటును కూడా చంక దిగదు, ఎక్కడికి వెళ్ళనివ్వదు అనమాట. అలా ఉంటుంది అజీతో. అషమ్మ కవ్వేది కవ్ చూపించమ్మా. కవ్ మంచోడమ్మా, రక్షగా మంచోడు కదా. కవ్ ఎన్ని ఉన్నాయి చెప్పు? హౌ మెనీ కవ్స్? ఎన్ని చెప్పు? 1 2 అషమ్మ 3 అషమ్మ అషిమ అషమ్మ కవ్ హాట్ లేదు తిని. అండ్ బాల్కనీ నుంచి ఇప్పుడు పక్క ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది కదా. సో అక్కడ ఆవులు, పిగ్స్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. ఒక్కొక్కసారి అవి చూపించి ఏదైనా తినిపిస్తున్నాము. దక్షిత్కి రోడ్డు కూడా బాగా కనిపిస్తుంది, సో వెహికల్స్ చూపించి తినిపించడం అలా ఎంటర్టైన్ చేస్తున్నాం అనమాట. అండ్ అషీక్ అయితే అసలు ఒక్కొక్క ఫుడ్ని ట్రై చేస్తూ ఎన్ని రకాలు ట్రై చేస్తున్నాం మాకే అర్థం అవ్వట్లేదు. రైస్ తప్ప ఇంకా తను ఏం తింటే ఇంకా అదే పెడుతున్నాం అనమాట. చాలామంది కమెంట్స్లో చాలా రకాలు చెప్తూ ఉన్నారు. సో అవి నేను ఆల్మోస్ట్ ట్రై చేశానండి అన్నీ, ఎందుకంటే 1 మంత్ పైనుంచే తను రైస్ తినట్లేదు. సో అదనమాట. అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్ అగైన్. అండ్ ఇక్కడ నేను కాఫీ తాగేసి ఇంకా ఈవినింగ్ రిలాక్స్ అవుతున్నాను. పిల్లలకి ఇంకా స్నానాలు అన్నీ పోసేసాము. అరౌండ్ 7 ఆ టైంకల్లా వాళ్ళ బాత్లు అన్నీ అయిపోతాయి. ఇంకా 7:30 కల్లా డిన్నర్ స్టార్ట్ చేశాను దక్షిత్కి అయితే.
అండ్ ఇక్కడ మమ్మీ చెప్పారనమాట, చెల్లి ఫోటోకి పూలదండ వేసింది కదా, ఓం నమ శివాయ చెప్పు స్వామి అని చెప్పు అంటే పైకి చూస్తూ ఉంటుంది. మా మమ్మీ వచ్చినప్పటి నుంచి చెప్తూ ఉన్నారు, ఎవ్రీడే ఫోటోకి ఏదో ఒకటి వేసినప్పుడు చూస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చెల్లి వచ్చేసి మిల్లెట్ నూడిల్స్ ఉండే కదా పిల్లలకి, అది చేసింది అషిత, అది అన్నది తింటుందేమో అని చెప్పి. సో దానికోసం ఏం చేసింది, కొంచెం బటర్లో క్యారెట్ గ్రేట్ చేసేసి అండ్ బీన్స్ ఉంటాయి కదా బాగా ఫైన్గా చాప్ చేసి క్యాప్సికమ్ కూడా వేసింది. మిల్లెట్ నూడిల్స్ ముందే బాయిల్ చేసి పెట్టుకుంది అనమాట. సో అవి అయిపోయాక కొంచెం మసాలా యాడ్ చేసింది, మరీ ప్లెయిన్గా బాగోదు కదా, సో మసాలా యాడ్ చేసి ఇంకా బాయిల్డ్ నూడిల్స్ వేసేసింది. నేను కొంచెం డ్రైగానే చేయమన్నాను, మరీ సాసెస్ అవి వేయకూడదు కదా, అషిత కూడా తింటుంది. అండ్ మరీ అంత జారుగా ఉన్నా తను తీసుకొని తినలేదేమో అన్నట్టు. అండ్ అషికి ఇదే ఫస్ట్ టైం నేను నూడిల్స్ పెట్టడం, అండ్ ఇవి మిల్లెట్ నూడిల్సే కాబట్టి నేను హెసిటేట్ చేయలేదన్నమాట పెట్టడానికి. ఇది కొంచెం తిన్నది, ట్రై చేసింది, ఫుడ్ కాదు కాబట్టి. అండ్ అషికి మేము ఎవ్రీ నైట్ ఫుడ్ ట్రై చేస్తూ ఉంటాము. అంటే మేము ఏమన్నా తింటే రైస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. తనకి నచ్చితే తింటుంది, లేకపోతే అసలు పొరపాటున కూడా దగ్గరికి రాదు. అండ్ ఎప్పుడైనా చపాతీ అలా అయితే ఒక హాఫ్ చపాతీ కానీ ఒక 1/4 చపాతీ కానీ తన ఇష్టం బట్టి తింటుంది. ఒక్కొక్క రోజు పెరుగన్నం ట్రై చేస్తాం. ఈ మధ్య నేను మిక్సీ చేసి కూడా ట్రై చేస్తున్నాను, స్మూదీ లాగా. అట్లీస్ట్ ఆ స్మూదీ అన్న మింగేస్తుందేమో తింటుందేమో అని. బట్ తను అలా కూడా తినట్లేదు. మేము ఇక్కడ అదే ట్రై చేస్తున్నాము, అంటే డిఫరెంట్గా తనకి ఏం నచ్చుతుంది అని. అండ్ పౌడర్స్ చేస్తున్నాము, సో అసలు ఏమీ తినట్లేదు. బట్ ఓకే, అంటే కంప్లీట్గా ఫుడ్ అవాయిడ్ చేసిందని కాదు, పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఉంటుందండి. అషి కానీ దక్షిత్ కానీ అస్సలు కూర్చోరు, తిరుగుతూనే ఉంటారు, ఇంట్లో తిరుగుతూనే ఉంటారు, బాల్కనీలో తిరుగుతూ ఉంటారు, ఇంట్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, మనలా కాదు. సో అలా ఆకలేసినప్పుడు సమ్ అదర్ థింగ్స్ ఏదో అడుగుతుంది, అషినే అడుగుతుంది వెళ్ళి. దానికి తెలుసు ఏ ప్లేస్లో ఏం పెడతాం, అన్నీ చూస్తూ ఉంటారు కదా పిల్లలు, సో అవి అడుగుతుంది అనమాట. ఇక్కడ మా మమ్మీ దోశ తింటుంటే ఇంకా తీసుకొచ్చి అందరికీ పెట్టమ్మా అంటే చక్కగా అడిగిన వాళ్ళందరికీ కాదనుకుంటే తినిపిస్తుంది వచ్చి. అండ్ మా డాడీ రాగానే ఒక మంచి నవ్వేసి మురిసిపోతూ ఉంటుంది అనమాట. మేబీ వాళ్ళ డాడీని గుర్తెచ్చుకుంటుంది ఏమో, నాకు తెలియదు కానీ. సో ఇలా మా డేస్ అయితే గడుస్తున్నాయి. అండ్ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.